పక్కనే ఉన్నటువంటి శ్రీకాకుళంలో ఆ భగవద్గీత మీద ప్రసంగాలు చేశాను. భగవద్గీత జరుగుతోంది. ఈ కార్యక్రమంలో వాలంటీర్స్ గా ఉంటామని అది నిర్వహించినటువంటి డాక్టర్ గారి పేరు కూడా డాక్టర్ హర్షవల్లి, అరసవల్లి పేరు హర్షవల్లి. ఆవిడ దగ్గరికి వెళ్ళి మేము వాలంటీర్స్ గా పనిచేస్తామని, మగపిల్లలు ఆడపిల్లలు వాలంటీర్స్ గా పనిచేస్తే నేను పరవశించిపోయి ప్రతిరోజు నేను ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా అది గురుదీపిక అన్న పేరుతో మర్నాడు వస్తుంది. ఇంటర్నెట్ లో యూట్యూబ్ లో పెడతారు. ఆ గురుదీపిక కార్యక్రమంలో నేను అన్ని పెట్టనివ్వను. నేను ఎంతో సంతోషించిన కార్యక్రమం అయితేనే గురుదీపికలో పెట్టమని చెప్తాను. నేను మా అబ్బాయికి ఫోన్ చేసి చెప్పా, మెడిసిన్ చదువుకుంటున్న పిల్లలు, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ డాక్టర్లు వచ్చి వాలంటీర్స్ గా పనిచేస్తూ నేల మీద కూర్చుని పెద్దవాళ్ళకి సీట్లు ఇచ్చేసి వాళ్ళు భగవద్గీత విని వాళ్ళు నా దగ్గరికి వచ్చి, మాకిప్పుడు బాగా అర్థమైంది, అసలు మేము బాగా ఊంచుకోవాలంటే, జీవితంలో వృద్ధిలోకి రావాలంటే భగవద్గీత సాధనం. భగవద్గీత ఒక మతానికి చెందినది కాదు, మనుష్య జాతికి చెందినది భగవద్గీత అని మాకు అర్థమైంది అని చెప్పారు. అది జీవితంలో వికసనం పొందడం, అన్ని రకాలుగా జీవితంలో వృద్ధిలోకి రావడానికి, అలా కష్టపడడానికి సిద్ధపడగ